20 మార్క్స్లో నా సీట్ పోయింది. అసలు అబ్రాడ్ వచ్చే థాట్ కూడా లేకుండే ఇంట్లో. కానీ సడన్ గా రాథోడ్ సార్ పరిచయం అయ్యారు, వినాయక్ సార్ మా డాడీకి. అట్లా 1 month లో అన్ని అయిపోయినాయి సార్. అడ్మిషన్, మాట్లాడుకోవడం. ఇంకా డాడీ ఇవేమి చూడలేదు. రాథోడ్ సార్ ఒక్కరైనా నమ్మి నన్ను ఇక్కడికి పంపించారు. మా అదృష్టం ఇలాంటి కన్సల్టెన్సీ దొరకడం. మా ఫాదర్ మదర్ ఇద్దరు చాలా హ్యాపీ. వాళ్ళకి ఇప్పటిదాకా ఏ భయం లేకుండా ఇంత దూరం పంపించాము ఏమైద్దా అని ఎప్పుడు లేకుండే వాళ్ళకి. ఇంకా 2 years కళ్ళు మూసుకొని తెచ్చేసరికి అయిపోయింది. అందరికీ నమస్కారం. నేను రాథోడ్ సార్, డాక్టర్ ఫారం, డాక్టర్ క్రియేటివ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన ముందు నేహ ఉంది. తన ఎంబీబీఎస్ జర్నీ ఎలా మొదలైందో ఇలా తెలుసుకుందాం. హలో నేహ. హలో సార్. ఎలా ఉంది? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా స్టార్ట్ అయింది నీ జర్నీ? నీకు ఇలా ఎంబీబీఎస్ చేయాలని థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను నీట్ 2 attempts ఇచ్చాను సార్. నాకు 20 మార్క్స్లో నా సీట్ పోయింది. అసలు అబ్రాడ్ వచ్చే థాట్ కూడా లేకుండే ఇంట్లో. కానీ సడన్ గా రాథోడ్ సార్ పరిచయం అయ్యారు, వినాయక్ సార్ మా డాడీకి. గవర్నమెంట్ హాస్పిటల్లో సార్ డాక్టర్ ఆరంభంగా చేస్తున్న, డాడీ కూడా పోలీస్ ఆఫీసర్. అట్లా మా కలిసారి పరిచయం అయ్యారు. 1 month లో అన్ని అయిపోయినాయి సార్. అడ్మిషన్, మాట్లాడుకోవడం. ఇంకా డాడీ ఇవేమి చూడలేదు. రాథోడ్ సార్ ఒక్కరైనా నమ్మి నన్ను ఇక్కడికి పంపించారు. మీకు ఇక్కడ వచ్చినాక ఎలా ఉంది? అంటే కాలేజ్కి వచ్చినాక ఎలా ఉంది? హాస్టల్ ఎలా ఉంది? ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? అంతా బాగుంది. అందరికి సెట్ కాకపోవచ్చు, కానీ చదువు కోసం అన్ని అడ్జస్ట్ అవ్వాలి సార్. ఎంతైనా ఇక్కడికి వచ్చాము, మా కోసం సార్ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. హాస్టల్ బాగుంది, చాలా బాగుంది. హాస్టల్ స్టడీ కూడా చాలా బాగుంది. వెదర్, క్లైమేట్ ఇక చేంజ్ అవుతూనే ఉంటది, బట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అంటే బాగుంది. ఇంకా అయితే మీకు డాక్టర్ ఫారం వినాయక్ సార్ ఎలా పరిచయం అయ్యారు? వినాయక్ సార్ మా ఫాదర్ కి పరిచయం అయ్యారు ఫస్ట్. ఐ థింక్ బై కమ్యూనికేషన్, హాస్పిటల్లో ఏదో కమ్యూనికేషన్ ద్వారా పరిచయం అయ్యారు. నాకు అంత డీటెయిల్. అంటే వినాయక్ సార్ హాస్పిటల్లో ఉంటారా? అంటే ఏం చేస్తారు? ఆర్ఎంఓ, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్ఎంఓగా చేస్తారు. అలా మీకు వినాయక్ సార్ అలా పరిచయం అయ్యారు. ఓకే. డాడీ ఏం చేస్తారు? డాడీ పోలీస్ ఆఫీసర్. మీరు ఇండియా నుంచి ఇక్కడ వచ్చారు కదా, ఎలా వచ్చింది? ఏంటి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇది అంతా 2024 అక్టోబర్లో స్టార్ట్ అయింది. నాకు 1 month లో వీసా వచ్చింది. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉండే. ఆ పాస్పోర్ట్తో వీసా అప్లై చేశారు ఇక్కడ కిర్గిస్తాన్లో. దెన్ విత్ ఇన్ 2 weeks లో సార్ మాకు చెప్పారు మేము వస్తామని. సార్ వచ్చారు, మమ్మల్ని ఇక్కడ దింపారు. మాతో పాటు 1 week ఉన్నారు. మమ్మల్ని కిర్గిస్తాన్ అంతా తిప్పారు. మేము ఇక్కడ అడ్జస్ట్ అయ్యేంత వరకు మాతో వినాయక్ సార్, ప్రియాంక మేడం ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అంటే సర్వీస్ ఎలా ఉంది డాక్టర్ ఫారం ఇక్కడ? చాలా బాగుంది సార్. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము కాల్ చేస్తాము. మీరు మాతోటి ఇక్కడ ఉంటారు హాస్టల్లో. అంతా బాగుంది. ఐ మీన్ ఏ ప్రాబ్లం వచ్చినా, హాస్టల్ అయినా, స్టడీస్ అయినా, ఫుడ్ అయినా, ఏమున్నా ఎమ్మటే రెస్పాన్స్ ఇస్తారు సార్. అంటే ఇప్పుడు ఫుడ్ ఇండియన్ ఫుడ్ ఉందా, లేకపోతే లోకల్? ఇప్పుడు ఏ కంట్రీలో అయినా నార్మల్ గా లోకల్ ఫుడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు లోకల్ ఫుడ్ పెడుతున్నారా లేదా ఇండియన్ ఫుడ్? లేదు, ఇండియన్ ఫుడ్. వినాయక్ సార్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మెస్ లో ఇండియన్ ఫుడ్. అంటే చెఫ్ వాళ్ళు కూడా ఇండియా నుంచే వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడ ఇండియా నుంచి వచ్చారు. ఎలా ఉంది మరి ఇక్కడ టేస్ట్? ఇండియన్ ఫుడ్ లానే ఉంది. మరి ఎప్పుడన్నా నార్మల్ గా ఈ కంట్రీలో ఇండియన్ రెస్టారెంట్స్ అక్కడ ఉన్నాయి? ఉన్నాయి సార్, చాలా అని చెప్పలేం కానీ ఉన్నాయి. ఊప్స్, హైదరాబాద్ బిర్యానీస్ చాలా ఉన్నాయి. పర్లేదు, బాగుంది ఫుడ్. అప్పుడప్పుడు ఇండియన్ మిస్ అయినా అక్కడికి వెళ్ళి మంచి ఫుడ్ తినేసి రావచ్చు. క్లాసెస్ అంతా బాగా, క్లాసెస్ కూడా బాగా. ఇక్కడ నువ్వు వచ్చి 2 years అవుతుంది. 2 years లో నీ లైఫ్ జర్నీ ఎలా ఉంది? 2 years అసలు కళ్ళు మూసుకుని కళ్ళు తెచ్చేసరికి 2 years అయిపోయినాయి. బాగుంది. అప్పుడప్పుడు వినాయక్ సార్ వస్తారు. ఐ థింక్ ఇయర్ కి ఒక 6-7 times అయినా వస్తారు వినాయక్ సార్. మమ్మల్ని కలుస్తారు. మా స్టడీస్ గురించి మాకు FMG క్లాసెస్ తీసుకుంటారు. ఆన్లైన్లో తీసుకుంటారు, ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటారు. ఇంత బాగుంది. ఇంకా 2 years కళ్ళు మూసుకొని తెచ్చేసరికి అయిపోయింది. అంటే ఎవరికైనా ఉంటుంది కదా, పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా అక్కడ వెళ్ళినాక ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న భయం ఉంటుంది. అయినా మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, మీకు అలా భయం ఏమి అనిపించలేదు?
భయం ఉండే స్టార్టింగ్ లో, కానీ అందరూ ఉన్నారు, సార్ వాళ్ళు కూడా మంచి భరోసా ఇచ్చారు, భయం అంతా పోయింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే డాక్టర్ ఫారం గురించి ఏమైనా చెప్తాం అనుకుంటున్నామా? చెప్దాం అనుకుంటున్నా. రాథోడ్ సార్, వినాయక్ సార్, మీరు, ప్రియాంక మేడం, మీరందరూ చాలా కేర్ తీసుకున్నారు మా గురించి. మా అదృష్టం మీలాంటి కన్సల్టెన్సీ దొరకడం. ఇంత దగ్గరుండి నాకు తెలిసినంత వరకు ఏ కన్సల్టెన్సీ చూసుకోరు. 2 years అయింది, స్టిల్ మేము ఏం చెప్పినా, ఏం కంప్లైంట్స్ ఇచ్చినా దగ్గరుండి ఆ కంప్లైంట్ సాల్వ్ చేసి, మా ఫీజ్ అయినా వీసా ఇష్యూస్ అయినా అన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఇప్పటికీ ప్రియాంక మేడం అయినా రాత్రి సార్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఇష్యూ ఉందని చెప్పినా ఎమ్మటే మీకు కాల్ చేస్తారు, మీరు రెస్పాన్స్ ఎమ్మటే తీసుకుంటారు, దాన్ని సార్ట్ అవుట్ చేస్తారు. ఇప్పుడు మీ పాస్పోర్ట్ అయినా వీసా అయినా వాళ్ళే దగ్గర ఉండి మీకు చేసి ఇచ్చారా, లేకపోతే మీరే చేసుకున్నారా? లేదు లేదు, వాళ్ళే దగ్గరుండి చేసి ఇచ్చారు. మొత్తం స్టెప్ బై స్టెప్ స్టెప్ అన్ని రూట్స్ నుంచి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళే మొత్తం ఇక్కడికి వచ్చేదాకా వాళ్ళు మీ దగ్గర ఉండి మిమ్మల్ని అంతా చూసుకున్నారు. అయితే మీరు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే. పేరెంట్స్ అందరూ, మరి పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? మా ఫాదర్ మదర్ ఇద్దరు చాలా హ్యాపీ. వాళ్ళకి ఇప్పటిదాకా ఏ భయం లేకుండా, ఇంత దూరం పంపించాము ఏమైద్దా అని ఎప్పుడు లేకుండే వాళ్ళకి. ఇక్కడ వచ్చినాక ఏ కంట్రీలో అయినా స్టార్టింగ్ లో వేరే కంట్రీ వెళ్తున్నాం అంటే ఒక చిన్న భయం ఉంటుంది. భయం ఉండే స్టార్టింగ్ లో, కానీ ఇప్పుడు లేదు. మా 2 years అయిపోయింది, భయం అనేది లేదు. మరి టిప్స్ అంటే మన ఇల్లు చాలా సార్లు ట్రిప్స్ బాగుంటాయి. అలా ఐ మీన్ సమ్మర్ లో కెగేటి బాగుంటది, స్నో ఉన్నప్పుడు అలా చుంచు ఈ చాలా ట్రిప్స్ కి వెళ్ళి 2 years. అంటే అప్పుడు కూడా మీతోని డాక్టర్ ఫారం డాక్టర్ ఫారం సార్ వాళ్ళు మీరే సార్ రాథోడ్ సార్ తీసుకెళ్ళారు. ఇండియన్ ఫుడ్ కాలేజ్ కూడా బాగుంది. ఇంకా స్టాఫ్ లోకల్ స్టాఫ్ ఏనా, లేకపోతే ఇండియన్ స్టాఫ్ కూడా? లోకల్ స్టాఫ్, ఇండియన్ స్టాఫ్, పాకిస్తానీ వాళ్ళు అందరూ. క్లాసెస్ ఉన్నాయి, ల్యాబ్ ఉంది, లైబ్రరీ ఉంది, ఇంకా ప్లే గ్రౌండ్ ఉంది, లైబ్రరీ ఈవెంట్స్ అలా ఏమైనా జరుగుతాయి? ప్రతి ఈవెన్ ఇండియన్ ఫెస్టివల్స్ చేస్తారు ఇక్కడ, లోకల్ ఫెస్టివల్స్ చేస్తారు, ఈవెంట్స్, ఫ్రెషర్స్, గ్రాడ్యుయేషన్ పార్టీస్, అన్ని ఫెస్టివల్స్. ఇండియాలో ఎట్లుందో ఇక్కడ కూడా. అంటే మీకు అనిపిస్తుంది ఎప్పుడన్నా మేము ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఓకే ఇండియాలోనే ఉన్నాం, అప్పుడప్పుడు ఫారిన్ వైబ్ వస్తుంది, అప్పుడప్పుడు ఇండియాలో ఉన్నట్టు. అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. స్టడీస్, గ్రాడ్యుయేషన్స్, అన్ని ఈవెంట్స్ ఇండియాలో ఎట్లుంటే ఇక్కడ అట్లనే ఉంటాయి. బయట తిరిగినప్పుడు కొంచెం ఫారెన్ వైబ్ వస్తుంది. ఓకే, అయితే అబ్రాడ్ లో కూడా ఇండియా ఫీల్ అనేది వస్తుంది. అవును సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.